భీమవరంలోని మెంటవారి తోటలోని సుందరయ్య భవనం నందు అల్లూరి సీతారామరాజు భగత్ సింగ్ సేవా విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ వైద్య శిబిరాన్ని వసుధ ఫౌండేషన్ కార్యదర్శి మంతెన కృష్ణంరాజు ప్రారంభించి మాట్లాడుతూ, ఈ శిబిరంలో దీర్ఘకాలిక వ్యాధులైన పక్షవాతం, ఫిట్స్, బీపీ, షుగర్ వ్యాధిగ్రస్తులకు ఉచితంగా పరీక్షలు నిర్వహించి మందులను అందజేశామని తెలిపారు. ఈ సందర్భంగా వసుధ ఫౌండేషన్ కన్వీనర్ ఇందుకూరి ప్రసాదరాజు మాట్లాడుతూ, 3 నెలలకొక పర్యాయం నెలలో చివరి ఆదివారం నాడు ప్రత్యేక వైద్యులు సందీప్ వర్మ, జి పద్మజ, బి సత్యనారాయణలు, రాజు శిబిరంలో వైద్య సేవలు అందించారని, పేద రోగులకు వసుధ ఫౌండేషన్ సహకారంతో ఉచితంగా మందులు అందించామని తెలిపారు. ఈ వైద్య శిబిరానికి సుమారు 100 మందికి పైగా వివిధ ప్రాంతాల నుంచి పేషెంట్లు విచ్చేసి వైద్య సేవలను పొందారని, వసుధ ఫౌండేషన్ సౌజన్య సహకారంతో జన విజ్ఞాన వేదిక, ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్, మెడికల్ రిప్రజెంటేటివ్ అసోసియేషన్ల నిర్వహణలో ఈ క్యాంపు నిర్వహించామని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మానవతా సంస్థ భీమవరం శాఖ అధ్యక్షులు బుద్ధారాజు, వెంకటపతిరాజు, సంఘ సేవకులు అల్లు శ్రీనివాస్, వేగిరాజు, రాధాకృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు. భీమవరం అల్లూరి సీతారామరాజు భగత్ సింగ్ సేవా కేంద్రంలో ప్రత్యేకమైనటువంటి వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుంది. న్యూరాలజీ అలాగే బీపీ, షుగర్కి సంబంధించి మరి ప్రత్యేకమైనటువంటి డాక్టర్స్ ఈరోజు సుమారు 100 మంది పేషెంట్స్ని ఈరోజు ఈ సేవా కేంద్రంలో సుందరయ్య భవనంలో చూడడం జరిగింది. ప్రతి 3 మాసాలకు ఒకసారి ఇక్కడ వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైనటువంటి మందులు అవి కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ కార్యక్రమంలో మానవతా సేవా సంస్థ, వసుధ ఫౌండేషన్, అలాగే ఎస్ఎల్జీ సేవా సంస్థలు సహకారంతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. సామాన్య ప్రజలకు, పేద ప్రజలకి ఈ వైద్యం అనేది చాలా ఖరీదైన రోజులు అందుబాటులోకి దూరంగా ఉంది. అటువంటి తరుణంలో మరి భీమవరంలో అల్లూరి సీతారామరాజు భగత్ సింగ్ సేవా కేంద్రం వారి ఆధ్వర్యంలో మరి వంటంలో ఉన్నటువంటి పుచ్చలపల్లి సుందరయ్య భవనంలో ప్రతి నెల 3 నెలలకు ఒకసారి చివరి ఆదివారం నాడు మరి దీర్ఘకాలిక వ్యాధులు ఏదైతే ఉన్నాయో మరి బీపీ, షుగరు, పక్షవాతం, అలాగే ఫిట్స్, మరి వీటికి సంబంధించినటువంటి ప్రత్యేక వైద్య నిపుణులతో ఇక్కడ క్యాంప్ ఏర్పాటు చేసి వారికి ఉచితంగా మందులు అందజేయడం జరుగుతుంది. మరి ఈరోజు ఈ శిబిరంలో సుమారు 100 మందికి పైగా అనేక దూర ప్రాంతాల